అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఆగస్టు 17వ తారీఖున ఆ నిజాం నవాబ్ ఎవరైతున్నారో వారిని చర్చలు జరిపి వారిని విముక్తి కల్పించినటువంటి రోజే, మనకు స్వతంత్ర భారతదేశంలో కలిసిన రోజే సెప్టెంబర్ 17 1948 మనకు అసలైన స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15 మనకు రాలేదు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు. మరి తెలంగాణ ఇందులో విముక్తి అయ్యే సందర్భంలో మరి ఆ రోజున తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోని కొన్ని 5 జిల్లాల్ని మహారాష్ట్రలో కలిపారు, 3 జిల్లాల్ని కర్ణాటకలో కలిపారు. మరి ఉన్నదాన్ని మరి ఇవాళ ఆ సంస్థానాన్ని ఆగస్టు 17 1948 సంవత్సరంలో మన భారతదేశ స్వతంత్రం కలపడం జరిగింది. ఆ రోజు నుంచి మనకు అసలైన స్వతంత్రం వచ్చింది. కాబట్టి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆ రోజు కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీలు లేవు. ఆ రోజున మరి కమ్యూనిస్టులు పాల్గొన్నారు, కాంగ్రెస్లు పాల్గొన్నారు. మరి కామ్రేడు మహానుభావుడు రావినారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారి నాయకత్వంలో పెద్ద పోరాటం చేస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిజాం నవాబు చేసినటువంటి అకృత్యాల వలన ఉధృతమైన పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మామూలుది కాదు. అటువంటి పోరాటం జరిగితే అప్పుడు స్వతంత్ర భారతదేశం కేంద్ర సైన్యం వచ్చి ఈ నవాబు పైన మరి గట్టిగా దృష్టి పెట్టి మరి ఇందులో విలీనం చేస్తావా చేయవా, నీ అంత చూస్తామని చెప్తే అప్పుడు దిగి వచ్చినటువంటి నవాబు ప్రభు సంతకాలు పెట్టి ఆ రకంగా మనం ఆగస్టు 17 సెప్టెంబర్ 17 1948 సంవత్సరంలో మనం భారత స్వతంత్ర భారతదేశంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని, కొన్ని జిల్లాలు మహారాష్ట్ర పోయినాయి, కొన్ని జిల్లాలు కర్ణాటక పోయినాయి, మిగిలిన తెలంగాణని ఇందులో కలిపారు మన స్వతంత్ర భారతదేశంలో. ఆ రకంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అనేక కాలం మారుతున్న కొద్దిగా, ప్రభుత్వాలు మారుతున్న కొద్దిగా, పార్టీలు వస్తున్న కొద్దిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకుని తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ రోజుని ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా దినోత్సవాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున నిర్ణయం చేసుకుని ఇవాళ జాతీయ జెండా ఎగరేసుకుని మనం ఆ రోజును గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజున చేసినటువంటి మహానుభావులు ఎందరో ప్రాణాలు అర్పించారు. ఆడవాళ్లు మగవాళ్ళని తేడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.